హలో నమస్తే మై డియర్ స్టూడెంట్స్. టుడే టాపిక్ వచ్చేసరికి మన ఫస్ట్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 4గా ఉపవాచకం నాన్ డీటెయిల్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క నాన్ డీటెయిల్కి సంబంధించి మనకి ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్లు చదివితే మనకి 8 మార్క్స్ అనేది గ్యారంటీ అనమాట. సో ఇప్పుడు ఈ 8 క్వశ్చన్స్ అనేవి ఎలా చదవాలో నేను మీకు వినిపిస్తాను. అవి మీరు వీడియో చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇంకా ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ విధానాన్ని నేను లాస్ట్లో వివరిస్తాను. కాబట్టి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మీకు ఖచ్చితంగా ఆ 8కి 8 మార్కులు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి నేను చెప్పినట్లుగా చేస్తే. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా ప్రతి ఒక్క వాక్యాన్ని ఎలా చదవాలి, దాని మీనింగ్ ఏంటో మీకు వివరిస్తాను. మీరు ఒకవేళ కాలేజీకి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఉన్నా సరే నా వీడియోని మళ్ళీ ఆన్ చేసి చూసుకున్నా సరే ఇవి ఎలా చదవాలో మీకు వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? సరే, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 4 ఇలా ఇస్తారు, రోమన్ నెంబర్ 4 అన్నమాట. మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఇలాంటి నెంబర్ వేసి, ఓకేనా, ఇలా వీటిని ఆన్సర్గా రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఆలో ఇస్తాడు. ఏ రెండింటిలో ఆలో ఒకటి వస్తుంది, ఏ రెండింటిలో ఈలో వస్తుంది, ఏ రెండింటిలో సెకండ్ ఈలో. మీకు ఆన్సర్ పదాలు కూడా నేను ఇక్కడ బోర్డు మీద అనేది చూపిస్తున్నాను అన్నమాట. 1 2 3 4 5 6 7 ఇట్లా కాకుండా ఎప్పుడైనా ఇలా అక్షరాలు రాసుకొని ఇలా చదవండి. మీకు ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. మీకు ఆన్సర్ ఎక్కడ రాయాలో కూడా అర్థమవుతుంది అన్నమాట. మనకి ఇదో టెక్నిక్ అన్నమాట మనకి మార్క్స్ తెచ్చుకోవడంలో, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత అన్నాడు. ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత మీనింగ్ ఏంటంటే, కుర్చీని తాగి కూర్చోవడం వలన ఆమె యొక్క విధేయత అనేది కనపడినది, దేవహూతి యొక్క విధేయత కనపడింది అని చెప్పేసి రాసల్లో మనకు చెప్పాడనమాట. తర్వాత నారదేన సూచిత యోగ్య వర కర్దమ. నారదేన సూచిత యోగ్య వర కర్దమ మీనింగ్ ఏంటంటే, నారదుడు సూచించినటువంటి యోగ్యుడైనటువంటి వరుడు కర్దముడు అని అర్థం అన్నమాట. ఇంకేసరికి అవదేశ దశమి కక్ష్యాయాం ప్రథమ శ్రేణ్యాం ఉత్తీర్ణ. అవదేశ దశమి కక్ష్యాయాం ప్రథమ శ్రేణ్యాం ఉత్తీర్ణ అని చదవాలి. మీనింగ్ ఏంటంటే, అవదేశుడు 10వ తరగతి యందు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడిగా అయ్యాడనమాట. తర్వాత అవదేశ వినయాయ ఈర్ష్యతి. అవదేశుడు వినయుని యందు ఈర్ష్యను కలిగి ఉన్నాడు. చూసారండి, అవదేశ వినయాయ ఈర్ష్యతి. తర్వాతసరికి మనకి ఈలో వనిజోహో మైత్రి ప్రగాఢ. సెకండ్ డారా ఇక్కడ వనిజోహో మైత్రి ప్రగాఢ అని చదవాలి. అంటే వర్తకుల యొక్క స్నేహం అనేది చాలా గొప్పది, అది దాని మీనింగ్. గ్రామ ప్రముఖస్య మనసి పాప బుద్ధి ఉత్పన్న. గ్రామ ప్రముఖస్య మనసి పాప బుద్ధి ఉత్పన్న.
మరి గ్రామాధికారి యొక్క మనసులో పాప బుద్ధి పుట్టింది, అది దీని అర్థం. గ్రామ ప్రముఖస్య ద్వౌ పుత్రౌ, గ్రామ ప్రముఖస్య ద్వౌ పుత్రౌ, గ్రామాధికారికి ఇద్దరు కుమారులు అని దీని అర్థం. వణిజ్యౌ గోశాలాయాం రాత్రిం యాపితవంతౌ, వణిజ్యౌ గోశాలాయాం రాత్రిం యాపితవంతౌ, వర్తకులిద్దరూ కూడా గోశాల యందు ఆ రోజు రాత్రిని గడిపారు. ఇది ఈ పదముల యొక్క మరి ఎలా చదవాలి అనేది వాటి యొక్క అర్థాలవి. మరి ఎగ్జామ్లో మీరేం చేస్తుంటారంటే, ఎగ్జామ్లో ఇప్పుడు ఆన్ రాసేసి ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత అని చెప్పేసి మీరు రాసి ఇలా 4ని కూడా ఆన్సర్ రాసి వస్తారు. మరి పొరపాటున ఏదైనా మిస్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి? ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో మార్క్స్ పోయినాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. క్వశ్చన్ నెంబర్ 4లో ఉన్నటువంటి ఫస్ట్ వాకి 2 ఆన్సర్లు అయితే 2 ఉన్నాయి. ఒకటి విధేయత అని, 2 కర్దమః అని. ఒకవేళ మీరు మెరిట్ అయితే రాయగలుగుతారు. మీ ఫ్రెండ్ డల్లర్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అతనికి ఒక విషయం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4 వేసి ఫస్ట్ ఆ రాసి ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత అనేటువంటి ఆన్సర్ రాస్తాడు ఒకసారి. ఇలా 4 క్వశ్చన్స్ రాస్తారు. మీకు ఇంకా డౌట్ ఉంది ఇదా కాదా అని, అప్పుడు మరలా మనం ఫైనల్ ఎగ్జామ్లో ఏం చేయొచ్చు అంటే, మరలా క్వశ్చన్ నెంబర్ 4 అనేది రాసి ఈసారి ఏం చేస్తామంటే ఆసనస్య స్పర్శాత్ కర్దమః దర్శిత అని చెప్పేసి 2వ పదంతో గనక మరలా ఆన్సర్ రాసినట్లయితే, మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ కాబట్టి మీరు ఆన్సర్ కనుక రాసి ఉన్నట్లయితే మీ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఇస్తారు. దాన్ని కొట్టివేయటం కానీ మార్క్స్ ఇవ్వకుండా ఉండటం కానీ జరగదు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఒకసారి రాసి ఒక పదంతో, రెండోసారి 2వ పదంతో అదే క్వశ్చన్ని కంప్లీట్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఆ 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతాయి అన్నమాట. ఓకేనా? ఈ టెక్నిక్ని పాటించండి అందరూ కూడా. ఇవి వచ్చేసరికి ఈ విధంగా, అంతేగాని కామాసు ఇలా కనుక రాయవద్దు. విధేయత కామ కర్దమః, విధేయత ఆర్ కర్దమః అని చెప్పేసి అలా రాయకూడదు. క్వశ్చన్ నెంబర్ 4 అని రాసి ఆసనస్య స్పర్శాత్ విధేయత అని ఒకసారి, రెండోసారి ఆసనస్య స్పర్శాత్ కర్దమః అని చెప్పేసి ఇవి రాయాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? అర్థమైంది? మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళకు నా యొక్క వీడియోని సజెస్ట్ చేయండి. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను ఈ వీడియోస్ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. నేను ఎవరి దగ్గర ట్యూషన్ తీసుకోవడం లేదు కాబట్టి, ట్యూషన్ మనీ తీసుకోవడం లేదు కాబట్టి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకేనా? @నాగార్జున వ్లాగ్స్ స్మాల్ T6O టైప్ చేయండి, నా వీడియోస్ వస్తాయి, ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా మరి టిప్స్ అనేవి నేను చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి తెలుసుకొని మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.